పార్టీకి సంబంధించిన ఏజెంట్లని బయటకు వెళ్ళగొట్టింది అనేది చూస్తామా? ఏజెంట్లు ఉన్నారు కదా, మా ఏజెంట్లని బయటకు వెళ్ళగొట్టినటువంటి పరిస్థితి. దామోదర్ గారు మాట్లాడినప్పుడు ఇంటర్నెట్ కావద్దు, మీరు ఎంఐఎం సంబంధించిన ఎమ్మెల్యేలు మీరు ఒప్పుకోండి. మీ మంత్రులు ఎందుకు తిరిగిండ్రు? మీ మంత్రులు ఎందుకు తిరిగిండ్రు? మా మంత్రులు ఎందుకు తిరిగిండ్రు? మీరున్నప్పుడు మాజీ మంత్రులు కూడా తిరగలేదు. మధ్యలో ఆయన ఉన్నారు కదా నాయుడు గారు, నిజంగానే వీళ్ళు ఆరోపిస్తున్నట్టుగా బీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్టుగా బూత్ క్యాప్చరింగ్ ఇది జరిగిందా? ఏజెంట్ను బయటికి వెళ్ళగొట్టడం జరిగిందా? మీదంతా కూడా ఉన్నారు లేబ్బా వాళ్ళు. కేటీఆర్ గారు నా ఇంటర్వ్యూ చెప్పినాడు టీడీపీ వాళ్ళు మాకే ఓట్లు వేస్తారని. మరి అందుకని రామాయణం గురించి చెప్పడానికి ఒక షార్ట్ ఫామ్ ఉంది, కట్టే కొట్టే తెచ్చే. అదే విధానంగా నేను జూబ్లీ హిల్స్ లో జరిగిన ఎలక్షన్స్ గురించి వివరంగా చెప్తా. ఒకటి ఏంటంటే ఓటర్ తరఫు నుంచి అయితే ఇది నాన్ సీరియస్ ఎలక్షన్, ఇది బైపోల్, దీంతో స్టేట్ మీద ఎఫెక్ట్ అయ్యేది లేదు అనేది వాళ్ళకి ఒకటి అర్థమైంది ఓటర్లకి. సెకండ్ ఏమైందంటే ఈ క్యాండిడేట్స్ మీద ఎంత బురద జల్లారంటే ప్రజలకి విసుకొచ్చేసింది. తర్వాత ఇది పార్టీలది కాకుండా కేవలం రేవంత్ రెడ్డి కేటీఆర్ మధ్యలో యుద్ధమే చూశారు కానీ పబ్లిక్. బీజేపీ వర్షన్ కూడా అదే ఇప్పుడు అది చూసారే కానీ వేరే ఏం చూడలేదు. తర్వాత ఇవాళ కాంగ్రెస్ జూబ్లీ హిల్స్ గెలిచిందంటే 3 కారణాలు. చంద్రబాబు నాయుడు, అసదుద్దీన్ ఓవైసీ, గాంధీజీ. అదే చంద్రబాబు నాయుడు, అసదుద్దీన్ ఓవైసీ, గాంధీజీ, మహాత్మా గాంధీ. ఏంటంటే రూపాయి నోట్. చంద్రబాబు నాయుడు గారి ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ కే పడింది, అసదుద్దీన్ ఓవైసీ ఓట్ బ్యాంక్ కూడా కాంగ్రెస్ కే పడింది. తర్వాత కాంగ్రెస్ వాళ్ళు పంచిన డబ్బు ప్రభావం. ఒకవేళ మీరు అన్నదే నిజమైతే నాకున్న అబ్జర్వేషన్ ప్రకారం తెలుగుదేశం ఓటు బ్యాంక్ ఒక 20,000 ఉంటుంది జూబ్లీ హిల్స్ లో. లేదండి, ఇంకెక్కువ ఉన్నాయి. పడేదండి, పడే పర్సెంటేజ్ చూసుకోవాలి కదా. ఉండొచ్చు ఓటర్లు క్లారిటీ ఇస్తుంది ఇంట్లో. మీరు చెప్పండి కానీ ఓటర్లు ఉండొచ్చు. క్యాండిడేట్ ఉంటే ఎన్ని ఓట్లు పడతాయి, క్యాండిడేట్ లేకుంటే పార్టీ తరఫున ఎన్ని ఓట్లు పడతాయని క్యాల్కులేట్ చేయాల్సింది. నేను అనేది ఏంటంటే ఓటర్లు ఉండవచ్చు, 24% ఓట్ షేర్ ఉందండి జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూన్సీ, కాదనట్లేదు. కానీ బూత్ కి వెళ్ళి ఓటు వేసే వాళ్ళు 20,000 ఉన్నారు అని నేను అంటున్నా. దానికి ఫర్దర్ క్లారిఫికేషన్. మీరు అన్నట్టు ఒక 20,000 మీరు వేసుకున్నా, టీడీపీ వేసుకున్నా, ఎంఐఎం ఎంత ముస్లింస్ 1,20,000 కావచ్చు, కానీ ఎంఐఎం ఓటు బ్యాంక్ ఎంత ఒక 50-60,000 ఉంటుందా? ఇంకోటి 25,000, ఇంకో 70% 80% కంటే ఎక్కువ ఉంటుంది సార్. పోల్డ్ ఓట్స్ లో ఒక 60,000 ఎంఐఎం ఉంటుంది, 60,000 ఉంటే 40,000 ఎంత ఉంటుంది. 40,000 రెండు కార్పొరేటర్స్ ఉన్నారు కాబట్టి అది రఫ్. అదే సార్ నేను అదే లెక్కేస్తాను. ఆయన టీడీపీ ఓటు బ్యాంక్ ఎక్కువ ఉంటుంది అంటే కూడా కాంగ్రెస్ కి ఫేవర్ గా పడిన ఓట్లు చెప్తున్నా నేను. అది 20, ఇది ఒక 40 ప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్టుగా. ఓకే, మరి 60,000 ఏది అక్కడ కనపట్లేదు. 60,000 లేకపోతే జూబ్లీ. నేను చెప్పేది అదే మీకు, కాంగ్రెస్ కి అసలు క్యాడరే లేదు, లీడర్ లాంటి జైజాంటిక్ టీజీఆర్ వాళ్ళ అబ్బాయి ఏం సాధించగలిగాడు చెప్పండి? ఆ ఓట్ బ్యాంక్ ని ఆయన కన్సాలిడేట్ చేయగలిగాడా? లేదు. ఇప్పుడు ఆయన ఇటు వెళ్ళాడు, బీఆర్ఎస్ లోకి వెళ్ళాడు. మరి ఇంకెక్కడుంది కాంగ్రెస్ ఇక్కడ జూబ్లీ? క్యాడరే లేదు, ఓటర్లు కూడా నాకు వచ్చిన డౌట్ ఇక్కడ 75,000 ఓట్లు కనపడుతున్నాయి కదా. మీరు 3 కారణాలు చూపించారు. చంద్రబాబు నాయుడు, అసదుద్దీన్ ఓవైసీ, గాంధీజీ, ఈ 3 కారణాల వల్ల వీళ్ళు గెలిచారు. వీళ్ళ ఆఖరికి నిలబెడతానికి క్యాండిడేట్ నమ్ముకోలేదా? వాళ్ళు చిన్న గాంధీ నమ్మారు, చిన్న రోడ్డు నమ్మారు వీళ్ళు. నాకున్న ఇన్ఫర్మేషన్ లేదా మీలాంటి వాళ్ళు చెప్పిన దీని ప్రకారం 2,000 నుంచి 2,500 వరకు కాంగ్రెస్ పార్టీ పంచింది ఓటర్లకు అనేది